విషయం చెప్పకుండా వేరంగా వేస్తాను ఎందుకు? సమస్య ఏమిటో చెప్పు, సలహా ఇస్తాను. సలహాలు వినే సమయం లేదు. ఇక సమయంలోకి దూకి చావారేమో తెలుసుకోవడం. ఆవేశంలో ముందుకు దూకితే అసలుకే ఎసరు వస్తుంది. జరిగిందేమిటో వివరంగా చెప్పు. ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. నిన్న రాణి వాణిజ్య ఎస్టేట్ దోపిడీ చేయడానికి రాకేష్ మా అనుచరులు వెళ్ళారు కదా. ఏం దోపిడీ పూర్తి కాలేదా? ఎలా అవుతుంది? కరెక్ట్గా దోపిడీ చేసే టైంకి అక్కడ పోలీసులు మారు వేషంలో వచ్చారు. వచ్చి మా వాళ్ళందరినీ ఎత్తుకెళ్ళిపోయారు. మై గాడ్, అంత పని జరిగిందా? అవును దేవ, నా అనుచరులు ఎంతమంది పోయినా నాకు లెక్కలేదు, కానీ రాకేష్ నాకు ఆరోపణ. రాకేష్ లేకుండా నేను ఏ పని చేయలేదు. అంతే కదా, ఆ మాత్రం దానికి సింహం లాంటి నువ్వు చిట్టీలకి భయపడుతున్నావా? భయపడడం కాదు, రాకేష్కి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని నా ఆవేదన అంతా. అర్థం లేని ఆవేదనలు వాడుకో. అయినా మన రాకేష్ అంత అసమర్థుడు కాదు. ఎలాంటి సమస్యనైనా తెలివిగా తప్పించుకుంటాడు. అదే జరిగితే అంతకన్నా మనకి కావాల్సిందే ఉంది. ఎందుకు నువ్వే పని ఏమైంది? నువ్వు మాట్లాడుతుంది జయసమ్మ గురించేనా? అవును, వాడిని అంతం చేస్తానని వెళ్ళావు కదా. వెళ్ళాను, వాడిని చంపాలని అనుకున్నాను. కానీ ఏం జరిగింది దేవా? పని పూర్తి కాలేదా? ఈ దేవా వెళ్ళాక పని పూర్తి కాకపోవడం అంటూ ఉండదు. అయితే వాడిని చంపేశామన్నమాట. చంపాలని అనుకున్నాను, కానీ వాడు మీరు అనుకున్నంత వీరుడేం కాదు. నా కాళ్ళ మీద పడి ప్రాణ భిక్ష పెట్టమని ప్రాధేయపడ్డాడు. అలాంటి వాడిని చంపడానికి మనసు రాక క్షమించి వదిలిపెట్టేశాను. వదిలేశాను. చాలా పొరపాటు చేశావు దేవా. వాడు నీకు నక్క చిత్తులో చూపించి నేను మోసం చేశాను. లేదు వీరు, వాడు నా దెబ్బకి చాలా భయపడ్డాడు. అందుకే ప్రాణ భిక్ష పెట్టి వదిలిపెట్టేశాను. రేపు వాడే మనకి పొగడవుతాడు. అప్పుడు అందరూ చిక్కుల్లో పడతారు. అదే కానీ జరిగితే వాడు అందరూ చూస్తుండగా అడ్డంగా నరికేస్తాడు. ఈ దేవని మోసం చేసిన వాడు ఊరిలో తిరిగితే ఈ దేవకి తీరని అవమానం. రాకేష్, నీకేదైనా ప్రమాదం జరిగిందో అని నేను చాలా బాధపడ్డాను. నువ్వు క్షేమంగా వచ్చావు, నాకు అదే చాలు. నేను చెప్పాను కదా దాదా, మన రాకేష్ అసహాయ సూర్యుడని, ఎలాంటి ప్రమాదాన్నైనా తెలివిగా తప్పించుకొని వచ్చేస్తాడని. అవును దేవ, మా వీరత్వం గురించి ధీరత్వం గురించి మాకంటే నిజంగా నీకే ఎక్కువ తెలుసు. ఏదైనా నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, నాకు అదే 10 కోట్లు. అసలు మన పథకం పోలీసులకి ఎలా లీక్ అయింది? వాళ్ళు అంత కరెక్ట్గా ఆ దోపిడీ చేసే టైంకి ఎలా రాగలిగారు? వాళ్ళకి మన ప్లాన్ గురించి టైంతో సహా ముందే తెలిసిపోయింది. అందుకే మమ్మల్ని పట్టుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా ఒక మంచి అవకాశం మన చేయి జారిపోయింది. దానికి కారణం నువ్వే. మిస్టర్ రాకేష్, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? నేను నిజమే మాట్లాడుతున్నా. మీరు ఈ దేవాగాడు కిరాతకులు పేరు మోస్తున్న నేరస్తుడు కాదు. మనల్ని చట్టానికి పట్టడానికి పని కొట్టుకుని వచ్చే పోలీస్ ఆఫీసర్. దేవా, నువ్వు పోలీస్ ఆఫీసర్? నువ్వు చెబుతున్నది నిజమేనా రాకేష్? అక్షరా నిజం. కావాలంటే ఈ దేవాగాడిని అడుగు. మిస్టర్ దేవా, మా రాకేష్ చెప్పేది నిజమేనా? నీ వాడు అంత వివరంగా చెప్పాక అది ఇంకా అబద్ధం ఎందుకు అవుతుంది? మీరు లఫుట్గా బచ్చా నాతోనే గేమ్స్ అవుతావా? నేను ఎక్కడైనా తొలరికి నా మొసలికి ఆహారంగా వేస్తాను. నీకంత సీనియర్ తెలియదు దాదా. అన్యాయంగా నా కన్న తండ్రి నాగేంద్ర బాబుని అన్యాయంగా హత్య చేశావు. మాకు నువ్వు చేసిన ఒక్క తప్పు చాలు నిన్ను కుక్కను కాల్చినట్టు కాల్చడానికి. కానీ అందుకు నా అంతరాత్మ ఒప్పుకోలేదు. ఒక బాధ్యత గల ఆఫీసర్గా హత్యలు చేయడం నా అభిమతం కాదు. అందుకే
కేవలం అందుకే నిన్ను చట్టానికి పట్టించాలని నీ దగ్గర నేరస్తుడిగా చేరాను. అఘోరించవలరా హక్కు పక్షి, నీలాంటి ఎంతో మందో ఉద్యోగులు నడి రోడ్డు మీద ఉరి తీశా. ఎవరు నీ తండ్రి ఆత్మశాంతి కోసం మమ్మల్ని ఎందుకు బలి చేయాలనుకున్నా? నా తండ్రి పేరు నాగేంద్ర భూపతి. పేదల పాలిటి దేవుడైన మా తండ్రిని అన్యాయంగా హత్య చేశావు. నిన్ను అంతకన్నా కిరాతకంగా చంపాలనుకున్నాను, కానీ చెప్పాను కదా, కర్తవ్యం నన్ను కట్టిపడేసింది. నీ తండ్రిలాగే నువ్వు కూడా నా చేతిలో దిక్కుమాలి చావు చావడానికి వచ్చావు అన్నమాట. నువ్వు కూడా నీ తండ్రి దగ్గరికే పోతావు. మళ్ళీ వస్తాను, మీ పని చెప్తాను. వీడు బతుకుంటే మనకి చాలా ప్రమాదం. వీడిని వేటాడి వెంటాడుతాను, నా పగ చల్లార్చుకుంటాను. వస్తా.